మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్పూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంగళవారం స్కూల్ యూనిఫామ్ పంపిణీ చేశారు. స్థానిక తాజా మాజీ సర్పంచ్ లతాకృష్ణ సహకారంతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ విద్యార్థులకు ఫోర్స్ యూనిఫామ్ అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బలోపేతంలో ప్రజాప్రతినిధులు పాలుపంచుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్య అతిథి జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్, ఎంఈఓ సీతారాం, తాజా మాజీ ఎంఈఓ యాదగిరి, ప్రధానోపాధ్యాయులు సురేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకెల వెంకటేష్, కార్యదర్శి నాగరాజ్, రామారావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు మా గ్రామస్తులందరి తరఫున డిఓ సార్ గారికి. అందరు క్లాస్ కొట్టండి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాం సార్. గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేసినాం. ఈ కార్యక్రమాన్ని మంచి ఆలోచనతోటి తీసుకున్న మా ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే పిల్లల్ని స్పోర్ట్స్ డ్రెస్లో చూద్దామని ఒక ఆలోచన, మంచి ఆలోచన వచ్చింది సార్ వాళ్ళకి. మేము ఇప్పటివరకు మస్తు కార్యక్రమాలు చేసినాం, కానీ ఈ ఆలోచన మాకు కూడా రాలేదు. ఈ ఆలోచనతోటి మండల స్థాయిలో కూడా ఇంకా మంచి స్కూల్స్ కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుంటారని అనుకుంటున్నాం. మరి అందరు పిల్లలు ఇక్కడే చదవడం, మంచిగా చదవడం, ఎంఏఓ గారు చెప్పిన దాని ప్రకారం మరి అందరు పిల్లలు కూడా ఒక ప్రైవేట్ పాఠశాల కంటే మించి ఇక్కడ విద్యాభ్యాసం చేయిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరినీ నేను పర్సనల్గా ముందుగా అప్రిషియేట్ చేస్తున్నాను. దానికి తోడు ఈ పిల్లల లోపల ఎంతో కొంత మార్పు కనబడాలి. మరి ఆ మార్పు ఆ ఊరి వాళ్ళందరూ చూడాలి అనే ఉద్దేశంతో ఈరోజు దాతగా ముందుకు వచ్చినటువంటి కృష్ణ గారిని నేను జిల్లా విద్యాశాఖ తరఫున పర్సనల్గా అప్రిషియేట్ చేస్తున్నాను. ఈయనను స్ఫూర్తి తీసుకొని మండలంలో ఉండేటువంటి మిగతా దాతలు కూడా ముందుకు వచ్చి మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరికీ ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా అందరికీ అప్పీల్ చేస్తున్నాను.